నమస్కారం. హనుమాన్ జయంతి ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. హనుమాన్ జయంతి నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటి, ఆదర్శంగా తీసుకోవాల్సిన అంశాలు ఏంటి వంటి ప్రశ్నలకు సమాధానాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీనివాసులు అనంత రామశర్మ గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. నమస్కారం అమ్మా. నరసింహార్పణం. హనుమాన్ జయంతి రాబోతుంది. హనుమాన్ జయంతి నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏంటి, ఆ రోజు ఎలాంటి పూజా విధానాలు ఉంటే బాగుంటుంది? మనకి మర్కటేశ మహోత్సాహ సర్వశోక వినాశక శత్రువున్ సంహర మాం రక్ష శ్రీయందాపయమే ప్రభు. హనుమంతుడు అన్ని రకాల ఆదర్శప్రాయం. హనుమంతుడి నుంచి మనం నేర్చుకోవాల్సింది కొంచెం కాదు, చాలా ఉంటుంది. ముఖ్యంగా మన పిల్లలకి, ఇప్పుడున్న పిల్లలకు కనుక హనుమంతుడి వీరత్వం కానీ హనుమంతుడి గుణగణాలు కానీ నేర్పినట్లయితే వాళ్ళ ఎదుగుదల చాలా చాలా బాగుంటుంది. ఎవరితో ఎట్లా మెలగాలి అనేది హనుమంతుడిని చూసి నేర్చుకోవచ్చు. మనకి రామాయణంలో 2 భాగాలు ఉన్నాయి. రామాయణం పూర్వ భాగం ఉత్తర భాగం అని తీసుకున్న తర్వాత రామాయణంలో అంతర్గతంగా సుందరాకాండ ఉంది. ఈ సుందరాకాండ మొత్తం కూడా హనుమంతుడికి సంబంధించి మాత్రమే ఉంది. అంటే రాముల వారు అరణ్యంకి వచ్చిన తర్వాత హనుమంతుడు పరిచయం కావటం దగ్గర నుంచి లెక్క వేసుకుంటే మళ్ళీ అశోకవనంలో సీతను చూడటము, ఇటువంటి ఘట్టాలన్నీ కూడా హనుమంతుడితో ముడిపడి ఉన్నాయి. హనుమంతుడు పుట్టింది అంతా కూడా సుందరాకాండ చాలా చక్కగా వివరించింది. ఆయన చిన్నప్పుడు చేసిన అల్లరి కానీ, తర్వాత పెద్ద ఎత్తున కొద్దీ అతడి వినయం కానీ, అన్నీ ప్రతిదీ వివరించుకుంటూ వచ్చింది హనుమంతుడిని. అలాంటి విజయాలు కానీ, హనుమంతుడితో ఉన్నటువంటి సీతారాములతో హనుమంతుడు ఉన్న విషయాలు కానీ, సీతతో ఉన్న విషయాలు కానీ, ఇలా ప్రతిదీ లెక్క వేసుకుంటే హనుమంతుడి దగ్గర మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఏంటయ్యా అది మనం పిల్లలకు నేర్పాల్సింది ఏంటి అంటే, హనుమంతుడు సీతను వెతుక్కుంటూ వెళ్ళారు, లంకలోకి వెళ్ళారు. లంకలోకి వెళ్ళగానే హనుమంతుడు ఏ ఆడవాళ్ళని చంపలేదు, ఎటువంటి దూషణ కూడా చేయలేదు. హనుమంతుడు లంకని కనపడ్డది. లంకని కనపడంగానే ఆమెను చూసి ఆమెతో సంభాషిస్తూ ఆమె చేసే చేష్టలకి, అంటే తన రాక్షసి కదా, ఎక్కువగా ఇతనితో హేళన చేస్తూ మాట్లాడుతుంటే కోపాన్ని తట్టుకోలేక చెయ్యి ఎత్తాడు. ఆ చెయ్యి ఎత్తిన ఆ గాలికే ఆమె భయపడి మరణించింది. కానీ ఎక్కడా కూడా ఆమెని చెయ్యి ఎత్తి కొట్టడం కానీ, చేయటం కానీ, లేదంటే చంపటం కానీ, ఏదైనా ఆయుధాలతో కొట్టడం కానీ ఎట్లాంటివి చేయలేదు ఆయన. ఈ విధంగా ఆమెను దాటుకొని లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళిన తర్వాత ఆయన మొత్తం కూడా ప్రతిదీ క్షణక్షణం కూడా అన్వేషిస్తూ ప్రతిదీ ఏ మూల ఏముంది తీక్షణంగా అన్వేషిస్తూ ఆయన ఆ లంకాపట్టణం మొత్తం తిరుగుతూ చివరికి అశోకవనానికి వెళ్ళాడు. అశోకవనానికి వెళ్ళి అక్కడ సీతమ్మ వారిని చూశారు. సీతమ్మ వారిని చూసి ఆమెతో మాట్లాడాలి. మరి ఎట్లా మాట్లాడాలి? ఆమె నన్ను ఏమనుకుంటుందో ఏమో, ఇక్కడ నేను కూడా రాక్షసుని అనుకుంటుందో ఏమో అని చెప్పేసి నెమ్మదిగా రామతారక మంత్రాన్ని చదవడము, శ్రీరామ్ శ్రీరామ్ అని రాముణ్ణి పదే పదే తలుచుకోవడము, అది ఆ యొక్క సీతకు వినపడేలాగా తలుచుకోవడము చేశాడు. చేసిన తర్వాత ఆ రాముడి మాట ఎప్పుడైతే వచ్చిందో, ఆ రామనామ స్మరణ ఎప్పుడైతే విన్నదో సీతమ్మవారు, అప్పుడు తన యొక్క శోకాన్ని ఉపసంహరించుకుంటుంది. శోకాన్ని ఉపసంహరించుకొని స్వామివారి వచ్చారో ఏమో, స్వామి దూత వచ్చారా ఏంటి అని చెప్పేసి చుట్టూ చూస్తే ఎక్కడా కనపడరు. చెట్టు మీద ఉంటారు, అమ్మవారు ఉన్న చెట్టు పైన ఉండి అంతా గమనిస్తూ అక్కడ కూర్చున్నారు. తర్వాత భూమి మీదకి రావడము, సీతను చూడటము, చెట్టు నుంచి కింది దిగి సీతను చూడటము, సీతను చూడగానే ఆయన నమస్కారం చేయడం ప్రారంభించే లోపే సీత భయపడ్డది. ఎందుకు అంటే రావణాసురుడే ఇట్లా మాయలు చేసి నన్ను ఇంకా ఏమర పెడుతున్నాడో ఏమో అని చెప్పేసి భయంతో ఉన్నప్పుడు ఆయన వినయంగా సీతమ్మ వారి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసుకుని, అమ్మా నేను ఇలా వచ్చాను అన్నా కానీ ఆమె నమ్మలేదు. అప్పుడు రాముడి యొక్క అంగుళీకను తీసుకొని అమ్మవారికి స్వామివారి గుర్తుగా ఇచ్చారు అని చెప్పి ఇస్తే అది ముద్రిక చూసి అప్పుడు ఆమె నా దూతే, ఇంకా నాకు భయం లేదు అని నిమ్మలం పడ్డది. తన శోకాన్ని పూర్తిగా ఉపసంహరించుకుంది. అంటే అప్పటి వరకు రాముడు లేడు అని చెప్పి శోకిస్తూ ఉన్నది కదా,
అశోకాన్ని ఉపసంహరించుకొని సీతమ్మవారితో మాట్లాడి ఆ అమ్మవారు స్వామివారు మాట్లాడుకుని చేసి ఇదంతా కూడా ఆ లంకలో తను చేశారు. తను లంకా దహనం చేయడము, చాలా వరకు రావణాసుడితో మాట్లాడడము, అక్కడ ఉన్న వీరుల్ని మొత్తం కూడా చాలా వరకు భయపెట్టి చేయడం, ఇదంతా హనుమంతుడు చేశాడు. చేసిన తర్వాత మళ్ళీ తిరిగి రాముడి దగ్గరకు వస్తూ ఉన్న సమయంలో ముందుగా తన స్నేహితుల దగ్గరికి దిగాడు. లంక నుంచి వచ్చి తన స్నేహితుల దగ్గరికి వచ్చాడు. రాగానే ఇదంతా రామేశ్వరం దగ్గర జరిగింది. రామేశ్వరంలో తన స్నేహితుల దగ్గరికి రాగానే స్నేహితులతో మాట్లాడిన విధానం ఏంటయ్యా అంటే, నేను లంకకి వెళ్ళాను, ఇట్లిట్లా సంహరించాను అని తన వీరత్వం, అక్కడ చేసిన తన అల్లరి కానీ తన వీరత్వం కానీ మొత్తం చెప్పేశాడు. కానీ సీతతో సంభాషించిన విషయాన్ని చెప్పలేదు. సీత దొరికింది, సీత అయితే క్షేమంగా ఉంది అంతవరకు అక్కడ చెప్పి సీతతో సంభాషించింది ఏదీ కూడా చెప్పలేదు. చెప్పకుండా తన వీరత్వాన్ని స్నేహితుల దగ్గర చెప్పాడు. చెప్పి వాళ్ళ దగ్గర నుంచి రాముడి దగ్గరికి వెళ్ళి అమ్మవారు ఇచ్చిన గుర్తుని రాముడికి చూపించి, అమ్మవారు క్షేమంగా ఉంది, చక్కగా మీరు ఒక్క లేని లోటుతోటి ఆమె బాధపడుతూ ఉంది అని చెప్పేసి అమ్మవారి యొక్క యోగక్షేమాలు మొత్తం కూడా అక్కడ చెప్పాడే కానీ తన వీరత్వాన్ని రాముడి దగ్గర చెప్పలే. మళ్ళీ ఇక్కడ చూడ అంటే ఎవరితో ఎట్లా మాట్లాడాలి, రాముడి దగ్గర ఏం చెప్పాలి, సీతమ్మ విషయమే చెప్పాలి. నేను ఇంత వీరుణ్ణి, నేను గెలుచుకొచ్చాను అని గొప్ప చెప్పుకోలేదు. అంత గెలుచుకొచ్చినా ఆయన చెప్పలేదు. అది హనుమంతుడి దగ్గర నేర్చుకోవాల్సింది. ఎవరి దగ్గర ఎంతవరకు మాట్లాడాలి, ఏం మాట్లాడాలి, తనకంటే పై స్థాయి వాళ్ళతో ఏది మాట్లాడాలి, ఎంతవరకు మాట్లాడాలి, మనం పోయిన విషయం ఏంటి, అక్కడ చేసింది ఏంటి, అలా మొత్తం కూడా ఫిల్టర్ చేసుకొని ఎవరి దగ్గర ఎట్లా, మా స్నేహితుల దగ్గర వీరత్వం చెప్పాడు, అమ్మవారితో సంభాషణ ఏదీ చెప్పలేదు. అంటే రాముడి దగ్గరకు వచ్చారు, రాముడి దగ్గర రాగానే తన వీరత్వాన్ని ఆపుకున్నారు. సీతమ్మవారు ఇలా కనుగొన్నా అంటే అశోకవనంలో ఉంది అని చెప్పి గుర్తులన్నీ చెప్పి తను ఇచ్చింది ఇచ్చి మీ రాక కోసం ఎదురు చూస్తూ ఉంది అని చెప్పాడు. ఇలా ఎక్కడ ఏది మాట్లాడాలి, ఎవరితో ఎంతవరకు మాట్లాడాలి, మనం ఎక్కడికి వెళ్తే అక్కడ విజయాన్ని ఎట్లా చేకూర్చుకు రావాలి, అక్కడ ఉన్నటువంటి గుట్టు, అక్కడ ఏమేమి ఉన్నాయి, బాణాలు కానీ ఆయుధాలు కానీ ఎటువంటివి అయినా సరే ఆ లంకలో మన మీద దాడి చేయడానికి అనువనువు శోధించాడు కదా. శోధించిన తర్వాత సీత ఎక్కడుందో కనుక్కోవడం, కనుక్కున్న తర్వాత తనను సంభాషించడం, ఉంగరాన్ని చూపించడం, ఇవన్నీ అన్ని అంటే ఏ సిచ్యువేషన్ లో ఎలా ఉండాలి, ఎవరితో ఎంత చెప్పాలో ఇవన్నీ చాలా. ఎందుకంటే ఆయనతో యుద్ధం చేయాలి అంటే ఆ ఆయుధాలన్నీ కూడా ఈయన గమనించుకుంటూ వచ్చాడు. అవన్నీ కూడా రాముడికి చెప్పారు. మళ్ళీ ఇక్కడ ఇప్పుడు హనుమంతుని గురించి తీసుకుంటే హనుమంతుడు నిత్య బ్రహ్మచారి. మరి ఈ జనరేషన్ లో హనుమంతుని భక్తులు హనుమంతుని నుంచి ఈ విషయాన్ని నేర్చుకోవచ్చా? నిత్య బ్రహ్మచారి అని చెప్పేసి అంటాం, కానీ హనుమంతుడికి వివాహం అయింది. ఆయన భార్య పేరు సువర్చల, సూర్యుడి యొక్క కూతురు. సువర్చల సైత హనుమత్ కళ్యాణం చేస్తూ ఉంటారు. మనం సువర్చల సైత హనుమత్ దేవాలయాలు కూడా ఉన్నాయి మనకి. అంటే హనుమంతుడికి వివాహం అయినా కానీ ఆమెని తన లోపల దాచుకొని తను అలా భక్తిగా ఉండిపోయినాడు. అంటే అక్కడ నేర్చుకోవాల్సింది అంటే భార్యని. చాలా చోట్ల హనుమంతుని దేవస్థానాలే చూస్తుంటాం. సువర్చల సమేత హనుమంతుని దేవాలయాలు ఎక్కడెక్కడ కనిపిస్తాయి గురుగారు? మనకి లెక్క వేసుకుంటే హైదరాబాద్లో ఉన్నాయి, ఇంకా చాలా చోట్ల ఉన్నాయి. హైదరాబాద్లో అయితే ఉన్నది, మనకి వనస్థలపురంలోనే ఉంది ఒకటి సువర్చల సహిత హనుమత్ దేవాలయం. అలా కళ్యాణం చేస్తారు మనకు, హనుమత్ జయంతి నాడు హనుమత్ కళ్యాణం చేస్తారు. ఇలా చేసినప్పుడు సువర్చల సహిత హనుమత్ కళ్యాణం చేస్తూ ఉంటారు. ఇలా మనకి స్వామివారిలో అంటే ఇప్పుడు నిత్య బ్రహ్మచారి అన్నారు, మరి ఆయన బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ ఉన్నాడు. మరి అంటే ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటంటే భార్యని కూడా తనలో కలుపుకొని, తను వేరు నేను వేరు కాదు, ఇద్దరం ఒకటే అన్నట్లుగా తనలో నింపుకొని, విష్ణుమూర్తి తత్వం కూడా అదే కదా, గుండెల్లో పెట్టుకొని చూసుకున్నాడు. అమ్మవారు ఎక్కడ ఉంది, విష్ణుమూర్తికి గుండెల్లో ఉంది. అంటే భగవంతుడు ఇచ్చే సందేశం ఏందయ్యా అంటే మనకి భార్యాభర్త వేరు కాదు, ఒకరి గుండెల్లో ఒకళ్ళు ఉండి తీరాలి. అంతేకాక హనుమంతుడు ఎంత గొప్ప భక్తుడు అంటే గుండెని చీరిస్తే సీతారాములు కనపడ్డారు. అంటే చూడండి, భగవంతుణ్ణి గుండెల నిండా నింపుకోవాలి అన్నది కూడా హనుమంతుడి దగ్గర నేర్చుకోవచ్చు. మనం వాళ్ళు ఏదో గుడికి వెళ్తే దండం పెట్టుకుంటాం, కోరికలు చెప్పుకుంటాం, అయిపోయింది.
అది మనం చేస్తూ ఉంటాం. కానీ హనుమంతుడు మరి సీతమ్మ వారు పట్టాభిషేకం అయిన తర్వాత సీతమ్మ వారు హనుమంతుడికి గుర్తుగా ముత్యాలు దండిస్తూ మొత్తం కొరికి కింద పడేశాడు. సీతమ్మ వారికి కోపం వస్తుంది. ఏంటి నేను అంత ప్రేమతోటి ఇస్తే నువ్వు అవన్నీ కొరికేస్తున్నట్టు, ఇందులో ఎక్కడా కూడా మీ ఇద్దరు కనపడట్లేదమ్మా నాకు. అంటే మరి ఎక్కడున్నావు అంటే నా గుండెల్లో ఉన్నారు మీరంటే చూపించగలవా అని అందరూ అడిగితే చీల్చి చూపించాడు. అందుకే మనకి ఇట్లా గుండెలు చీల్స్తూ ఆ రాముడు సీత ఉన్న ఫొటోస్ మనకు హనుమంతుడి బాగా కనపడుతుంటాయి. అంటే చూడండి, హనుమంతుడు రామభక్తుడు కదా. అంటే భగవంతుని భక్తుడు ఏ విధంగా ఉంచుకోవాలి అణువణువు ఆయనే. మనకి ఇంకా క్లియర్గా చూడాలంటే హనుమంతుడి కొన్ని ఫొటోస్, వెనకట ఫొటోస్ ఇప్పుడు అవి మనకు కనుమరుగైతూ ఉన్నాయి, కానీ వెనకట ఫొటోస్ లెక్క వేసుకుంటే శ్రీరామ అనే పేరుతోటి మొత్తం హనుమంతుడిని తయారు చేశారు. అక్షరాలతోటి హనుమత్ రూపాన్ని తయారు చేసి ఉంటాయి. గద కూడా శ్రీరామ అన్నతో అంటుంటే ఉంటుంది చూడండి. అంటే అణువణువు రోమాలు మొత్తం కూడా రామమయమై ఆయనే ఇంకా నాకు అన్నట్లుగా ఉన్నారు. హనుమంతుడు పరమేశ్వరుడు స్వరూపం, శివుడి స్వరూపంగా చెప్తాడు. శివుడికి 11వ అవతారం హనుమంతుడు. మళ్ళీ శివుడు అనేక అవతారాలు ఎత్తాడు, అందులో 11వ అవతారం హనుమంతుడు. అలా అందుకే మనకు హనుమత్ దేవాలయాల్లో ఖచ్చితంగా శివుడి గుడి ఉంటుంది. శివకేశవులు ఆయన అచ్చంగా కేశవుడిగా పుట్టిన శివ అంశగా పుట్టారు. హనుమాన్ జయంతి సందర్భంగా హనుమాన్ చాలీస గొప్పతనాన్ని నేటి తరానికి మీరు తెలియచేయండి. అసలు హనుమంతుడియే మంచి ఆదర్శం. హనుమాన్ చాలీసా పఠించినంత మాత్రాన ఏమవుతుందయ్యా, హనుమంతుడి నామము పఠిస్తే ఎంత ఫలితమో హనుమత్ చాలీసా పఠిస్తే కూడా అంతే ఫలితం. అణువణువు హనుమంతుడి యొక్క గొప్పతనం అందులో కనపడుతూ ఉంటుంది. హనుమంతుడు ఏం చేశాడు ఏంటి, చాలీసా మొత్తం కూడా ఇంచుమించుగా అదే కనపడుతుంది. హనుమత్ చాలీసా కనుక ఎవరైతే పఠిస్తారో వారికి హనుమత్ అనుగ్రహం ఖచ్చితంగా ఉంటుంది. అంతేకాక మనము హనుమత్ దేవాలయానికి వెళ్తే హనుమ అనుకునే బదులు శ్రీరామ అని అనుకుంటే హనుమంతుడు తొందరగా ప్రసన్నం అవుతాడు. ఇంకా హనుమాన్ మాల ధారణ గురించి హనుమాన్ మాల అంటే ఈ దీక్షలు ఎందుకు చేస్తాము అసలు మనం అంటే, ఒక దీక్షగా భగవంతుణ్ణి కొలిస్తే, ఉత్తప్పుడు మనం ఏం చేస్తాం, చెప్పులు వేసుకుంటాము, 10 చోట్లకు తిరుగుతూ ఉంటాము. అలా కాకుండా ఒక దీక్షగా ఇంకా ఆయనే మనకి, అది తప్ప ఇంకొక లోకం లేదు అన్నట్లుగా త్రికాల దీపారాధన, స్వామివారికి నివేదించింది మాత్రమే భోజనం చేయడము. ఏ ఆహారం తీసుకున్నా, పండ్లు తీసుకున్నా, మనం భోజనం చేసినా, రాత్రిపూట టిఫిన్ చేసినా భగవంతుడికి నివేదించింది మాత్రమే తీసుకోవడం. అంటే అణువణువు భగవంతుడే ఉన్నాడు అని చెప్పడానికి దీక్ష. ఒక రకంగా చెప్పాలంటే ఉత్తప్పుడు మనం అలా ఉండం, ఇష్టమైనట్టు తిరుగుతాం కదా, బఫే సిస్టమ్ తింటాం. దీక్షలో ఉన్నవాడు ఆ పెళ్ళికి హాజరవుతాడు, కనపడతాడు, జీవన విధానాన్ని మార్చుకొని మొత్తం మారిపోతుంది. కటిక నేల మీద పడుకోవడం, ఇట్లా ఏంటి అంటే ఒక పద్ధతి. దీక్షలు ఏ దీక్షైనా, హనుమత్ దీక్ష, నారసింహ దీక్ష, ఏ దీక్షలైనా ఒక పద్ధతిని చూపిస్తుంటాయి. అయ్యప్ప దీక్ష ఇప్పుడు ఎక్కువగా కనపడుతుంది మనకి, ఒక పద్ధతిని చూపిస్తూ ఉంటాయి. ఆ పద్ధతిని ఫాలో అవుతూ భగవంతుని కనుక కొలిచినట్లయితే తప్పకుండా మనకు వరం ఇస్తాడు. అంతేకాకుండా ఈ 40 రోజుల పాటు నువ్వు హనుమంతుడిని దీక్షగా కొలుస్తూ ఉంటే తర్వాత కూడా నీకు అదే అలవాటయ్యి ఆ హనుమత్ నామస్మరణలో మునిగి తేలుతూ, భగవత్ నామస్మరణలో మునిగి తేలుతూ నీ జీవితాన్ని తరింప చేసుకోవడం కోసమే దీక్ష. మనం ఏం చేస్తున్నాం, ఈ 40 రోజులు మాత్రమే దీక్ష తీసేసామంటే ఇక మన ఇష్టం. ఇంకా హనుమంతుడిని మర్చిపోతాం. ఏదో మంగళవారం శనివారం వస్తే స్వామి దగ్గర పోతాం, నమస్కారం చేసుకుంటాం, అంతే తప్ప ఇంకేం ఉండదు. ఇంకా హనుమంతుడి గొప్పతనం ఏంటయ్యా అంటే, హనుమంతుడికి మనకి మిగతా దేవుళ్ళు శివుడిని లెక్క వేస్తే ఒక్క సోమవారమే, వినాయకుడిని లెక్కేస్తే బుధవారమే, ఇలా ఏ దేవుడిని లెక్కేసినా ఒక్కొక్క వారం ఉంటుంది. హనుమంతుడికి 2 వారాలు చేస్తాం, మంగళవారము శనివారము 2 చేస్తాం. శనివారం ఆయన పుట్టిన వారం, ఆయన పుట్టింది శనివారం నాడు. మంగళవారం వచ్చేసి ఆయనకి ఇష్టమైన వారం. అందుకని ఆ 2 వారాలు హనుమంతుడి గుడికి వెళ్ళటం చేయటం చేస్తూ ఉంటాం. అలా స్వామివారిని అర్చిస్తూ ఉంటే ఇంకా సత్వర ఫలితం లభిస్తూ ఉంటుంది. హనుమంతుడికి సింధూరం అంటే బాగా ఇష్టం. సింధూరం లేపనం చేసుకొని ఈ హనుమత్ జయంతి నాడు ఎవరైతే, హనుమత్ జయంతి నాడే కాదు ఎప్పుడైనా సరే హనుమంతుడికి సింధూరం పూసి తమలపాకు మాల వేసి చక్కగా ఆయనకు అప్పాలంటే బాగా ఇష్టం, అప్పాల నివేదన చేసి ఆయనకు 41 ప్రదక్షిణ చేసి ఇలా చేస్తూ ఉంటే ఆయనకు చాలా ప్రీతి చెందుతూ ఉంటాడు. హనుమత్ అనుగ్రహం త్వరగా వస్తూ ఉంటుంది.
గురువుగారు, భార్యాభర్తల మధ్య విభేదాలు ఉన్నప్పుడు సుందరకాండ పఠనం చేయాలి అని చెప్తూ ఉంటారు. ఎందుకు? ఎందుకు అంటే రామాయణంలో అంతర్భాగం సుందరాకాండ. సుందరాకాండలో సుందరాకాండ వచ్చిన దగ్గర నుంచి ఏమైందయ్యా అంటే ఈ సీతమ్మ వారిని అప్పటికే ఆయన రావణాసుడు తీసుకువెళ్ళడము, అమ్మవారి జాడను వెతుక్కుంటూ రాముల వారు తిరగడము, అదే సమయంలో హనుమంతుడి పరిచయం కావడము, హనుమంతుడికి జరిగిన విషయం అంతా చెప్పడము చేసినప్పుడు హనుమంతుడు నేను ఎట్టి పరిస్థితుల్లో మీకు తోడుగా ఉంటాను అని అభయం ఇచ్చి ఆ సీతమ్మ వారి జాడ కనుక్కొని వారిద్దరిని కలిపేంత వరకు కూడాను హనుమంతుడి యొక్క ప్రయాణం జరుగుతూ ఉంది. హనుమంతుడు దానికోసంగా ఆ రాముడితో తోడుగా ఉండి తిరుగుతూ ఉన్నారు కదా. అంటే ఇక్కడ భార్యాభర్తల్ని కలిపింది ఎవరు? హనుమంతుడు కదా. మొత్తం కూడా ఒక దేశానికి ఇంకొక దేశానికి వెళ్ళి, ఇప్పుడు మన లెక్క వేసుకుంటే ఇంకొక దేశానికి వెళ్ళి సముద్రాన్ని దాటుకొని అమ్మవారి ఎక్కడుందో తెలియక ఆ దేశంలో మొత్తం కూడా తిరుగుతూ ఆమెను పట్టుకొని ఆమె జాడ తెలుసుకొని ఆ తర్వాత అదే విషయాన్ని రాముడికి చెప్పి ఈ రాముడిని అక్కడికి తీసుకెళ్లే ప్రయత్నం చేసి ఆ యొక్క రావణాసురుడి యొక్క సంహరణ కోసం కూడా ఈయన తోడ్పడి మొత్తం కూడా చేసి చివరికి సీతమ్మ వారిని క్షేమంగా రాముల వారి దగ్గరికి చేర్చారు. కాబట్టి భార్యాభర్తల మధ్య విభేదాలు కలిగినప్పుడు సుందరాకాండ పారాయణం ఎవరైతే చేస్తారో నియమనిష్టలు, సుందరాకాండ పారాయణం చేయటం అంటే ఏదో చేయటం కాదు, పారాయణాలు చేయాలంటే చాలా నియమనిష్టలు అవసరం. అలా పెద్దవారిని అంటే ఎవరైతే అలా సుందరాకాండ పారాయణం చేయాలి అనుకున్నారో వారు హనుమద్ ఉపాసకుల దగ్గర నుంచి గనక ఆశీర్వచనం తీసుకొని వాళ్ళ ద్వారా కనుక సుందరాకాండ పారాయణం చేయించుకుంటే ఇంకా సులభంగా పని జరుగుతూ ఉంటుంది, ఫలితం త్వరగా వస్తూ ఉంటుంది. అందుకని సుందరాకాండ పారాయణం హనుమంతుడు కలిపాడు కాబట్టి సుందరాకాండ పారాయణం చేయటం వల్ల ఆ యొక్క రాముణ్ణి సీతని ఎలా కలిపాడో ఇప్పుడు కాలంలో విడిపోయిన ఇద్దరిని కూడా ఆయన అనుగ్రహంతో కలుపుతాడు. వాళ్ళ యొక్క బుద్ధులు మార్చి ఎక్కడెక్కడ వాళ్ళకి తేడా వచ్చిందో వాళ్ళ బుద్ధిని పెడదోవ పట్టిన ఆ బుద్ధిని సక్రమంగా మార్చి స్వామివారు వారిద్దరిని కలిపే ఆస్కారం ఉంటుంది. అందుకని భార్యాభర్తలు విడిపోయినప్పుడు సుందరాకాండ పారాయణం చేయడము, హనుమంతుడిని బాగా వేడుకోవడము చేస్తూ ఉన్నట్లయితే తప్పకుండా మంచి ఫలితాలు వస్తూ ఉంటాయి. అలాగే చిన్నపిల్లల విషయానికి వస్తే చదువు విషయంలో కానీ విద్యాబుద్ధులు ప్రసాదించాలి అంటే పరిహారాలలో ఎక్కువగా చెప్పేది హనుమంతుడి గురించి. నెయ్యితో అభిషేకం చేయాలి, సింధూరం అక్కడ సమర్పించాలి అని చెప్తూ ఉంటారు. అవి ఎందుకు అంటే హనుమంతుడికి ఒక శ్లోకం ఉంది, బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం మరోగత అజాడ్యం వాక్పటుత్వంచ హనుమాన్ స్మరణ భవేత్. హనుమంతుని స్మరిస్తే బుద్ధి మంచి బుద్ధి చేకూరుతుంది. బుద్ధిర్బలం, ఇక్కడ బలం వస్తుంది, బుద్ధికి బలాన్ని చేకూర్చుకున్న వాళ్ళం ఉంటాం. అంటే మంచి థాట్స్ రావడము చేయడము, ఇలా యశస్సు వస్తుంది, ధైర్యంగా ఉండగలుగుతాం. మనకి భయాలు ఎక్కువగా ఉంటే హనుమంతుని బాగా పూజిస్తూ ఉంటాం. బుద్ధిర్బలం యశోధైర్యం, నిర్భయత్వం, నిర్భయంగా ఉన్నాడు అని చెప్తూ ఉంటాం కదా. ఏ భయాలు లేకుండా ప్రశాంతంగా ఉండగలుగుతాం. అజాడ్యం అంటే ప్రధానికి జాడ్యం పట్టిన వీడికి లేట్ చేస్తున్నాడు, అన్నీ ఆలస్యంగా ఉంటుంది, వీడు అసలు సోమరిపోదు, ఈ టైప్ మాటలు వస్తూ ఉంటాయి కదా. ఆ రకమైనటువంటి మాటలన్నీ కూడా ఆ రకమైనటువంటి క్రియలు చేసేవాడిని హనుమంతుడు స్మరిస్తే, అటువంటి వాడు స్మరిస్తే అవన్నీ కూడా పోయి చక్కగా ఉండగలుగుతాడు. అజాడ్యం వాక్పటుత్వం అంటే ఏంటంటే ఏ విషయమైనా నిర్భయంగా స్పష్టంగా సూటిగా చెప్పగలగడం. హనుమంతుడు చేసేది అదే, చెప్పాలి అనుకున్న విషయాన్ని సూటిగా చెప్తాడు. అందుకే పిల్లలకు హనుమంతుడి కథలు చెప్పి హనుమంతుడిని ప్రేరణగా ఇచ్చేది అందుకే అనమాట. ఫైనల్గా హనుమాన్ జయంతికి సంబంధించి ప్రేక్షకులకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? హనుమత్ జయంతికి సంబంధించి ప్రేక్షకులు చెప్పేది ఏంటయ్యా అంటే, ఒక్క హనుమత్ జయంతి నాడే కాదు, ఎప్పుడూ కూడా హనుమత్ నామస్మరణ చేస్తూ ఉన్నట్లయితే చక్కటి తేజస్సు, నిర్మలమైన మనస్సు, ఎదుటి వారితో ఎలా మెలగాలో తెలిసేటువంటి విషయాలు, ఇటువంటివన్నీ కూడా హనుమంతుడు ఇస్తూ ఉంటాడు. కాబట్టి ఆ హనుమంతుణ్ణి ఒక్క హనుమత్ జయంతి నాడే కాకుండా ఎల్లప్పుడూ కూడా ఆయన స్మరిస్తూ ఆయన ప్రత్యక్ష నమస్కారాలు చేస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వారికి హనుమంతుడు తోడై ఉండి ప్రతి పనికి విజయాన్ని చేకూర్చడానికి దోహదపడుతూ ఉంటాడు. కాబట్టి అందరూ కూడా హనుమత్ నామస్మరణ చేస్తూ హనుమంతుడితో తరించిపోవాలి అని చెప్పేసి కోరుకుంటున్నాను.
అలాగే గురువు గారు, హనుమంతుడికి సింధూరాన్ని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు, ఎందుకు? హనుమంతుడికి సింధూర లేపనం చేస్తే ఎప్పుడూ కూడా మనకి ఆనందం కలుగుతుంది ఉమ్, అని చెప్తాం. ఉమ్, ఎందుకు అంటే ఒకసారి పట్టాభిషేకం మొత్తం అయిన తర్వాత సీతమ్మ వారి దర్శనానికై ఉమ్, హనుమంతుల వారు తన అంతఃపురంలోకి వెళ్తారు. వెళ్ళినప్పుడు సీతమ్మ వారు ఇక్కడ బొట్టు పెట్టుకుంటుంది, ఇక్కడ కూడా నుదుటిన ఆడవారు వివాహం అయినటువంటి వాళ్ళు ఇక్కడ నుదుటిన పెట్టుకొని పాపడి దగ్గర కూడా పెట్టుకుంటూ ఉంటారు. అలా అమ్మవారు సింధూరం పెట్టుకుంటూ ఉంటే హనుమంతుడు చూస్తాడు. అది ఉమ్, చూసి అమ్మవారిని అడుగుతాడు, అమ్మ మీరు ఎందుకు అక్కడ బొట్టు పెట్టుకుంటున్నారు, అక్కడ ఎందుకు అసలు ఆ సింధూరాన్ని అక్కడ ఎందుకు ధరిస్తున్నారు అని అడిగితే, ఏ భార్య అయితే నుదుటిన పాపడి దగ్గర సింధూరం కానీ బొట్టు కానీ పెట్టుకుంటుందో వారి యొక్క భర్త ఎప్పుడూ కూడా సుభిక్షంగా ఉంటాడు, అందుకని నా భర్త ఎప్పుడూ సుభిక్షంగా ఉండాలి, లోక కళ్యాణంగా ఉంచాలి, లోకాన్ని మొత్తం కూడా కళ్యాణప్రదంగా ఉంచాలి అని చెప్పేసి నేను ఈ విధంగా ధరిస్తున్నాను అని అమ్మవారు చెప్పడం జరుగుతుంది. దానికి ఆయన సంతోషించి ఆయన వెంటనే వెళ్ళి ఒళ్ళంతా సింధూరం పూసుకొని వస్తాడు. రాగానే ఇప్పుడు మీరు ఎలా నవ్వారో అంతకంటే గట్టిగా అమ్మవారు చాలా ఆనందించి ఆయన వేషధారణ చూడగానే మొత్తం సింధూరం పూసుకొని, అప్పటి వరకు స్వామివారిని చూసిన రూపం వేరు, మొత్తం సింధూరం ధరించిన తర్వాత సింధూరంతో కనపడ్డ రూపం వేరు. ఉమ్, అలా ఉండేసరికి అమ్మవారు గట్టిగా నవ్వటం జరుగుతుంది. అప్పుడు అది చూసి ఆయన ఇంకా ఆనందపడతాడు. సీతమ్మ వారు ఆనందించింది అంటే హనుమంతుడికి ఇంకా ఆనందం కదా. అప్పటి వరకు ఆమెని మొట్టమొదటి చూసింది శోకంతో చూశారు కదా, ఆనందంతో చూసేసరికి ఆయన ఇంకా తృప్తిపడి అప్పుడు అమ్మవారు స్వామివారు హనుమంతుడును సీతమ్మవారు ఇద్దరూ కూడా అభయం ఇస్తారు. ఎవరైతే నీకు ఈ విధంగా సింధూరంతో అర్చన చేస్తారో, ఎవరైతే నీకు సింధూర లేపన చేస్తారో వారికి ఎప్పుడూ కూడా ఆనందం ఉంటుంది, వారి వెంట వారికి ఎక్కడా కూడా దుఃఖం రాదు అని చెప్పేసి సీతమ్మవారు అభయమిస్తుంది. దానికి హనుమంతుల వారు కూడా అమ్మవారు చెప్పినట్లుగా నాకు ఈ విధంగా అర్చన చేస్తే తప్పకుండా వారికి ఆనందానికి నేను తోడై ఉంటాను అని చెప్పేసి స్వామివారు కూడా అభయమిస్తాడు. కాబట్టి అప్పటి నుంచి మనకి ఈ హనుమంతుడికి సింధూరంతో అర్చన అభిషేకాలు చేయడం ఆనవాయితీగా వచ్చింది. అలాగే తమలపాకులతో కూడా అర్చన చేస్తూ ఉంటారు, అది కూడా పరిహారంగా చెప్తూ ఉంటారు. దానికి కారణం ఏంటి? దానికి కారణం ఏంటంటే స్వామివారు ఒరిజినల్ కలర్ ఎట్లా ఉంటుందంటే ఆకుపచ్చ కలర్లో ఉంటారు అసలు హనుమత్ స్వామివారు. అందుకే లంకలోకి వెళ్ళినప్పుడు చెట్లల్లోకి వెళ్తే అందులో కలిసిపోయి ఉంటారు ఆయన. శ్రీలంకలో చెట్లల్లోకి వెళ్ళినప్పుడు అశోకవనంలోకి అటు ఇటు వెళ్ళినప్పుడు ఆ పచ్చదనంలో ఈయన కూడా కలిసిపోయి ఉన్నారు. హనుమంతుడు ఎవరు ఆకులెవరు పోల్చలేనంత ఇదిగా అందులో కలిసిపోయి ఉన్నారు. అలా ఉన్న స్వామివారికి ఆయన కలర్ అది. అయితే ఇక్కడ స్వామివారిని అమ్మవారిని వెతుక్కుంటూ స్వామివారితో పోతూ ఉన్నప్పుడు వాలి సుగ్రీవులు ఉన్నారు కదా, అలా వాళ్ళని సంహరించినప్పుడు సుగ్రీవుడు పట్టాభిషేకం అయిన తర్వాత ఆయన అహంకారంగా కొంత వ్యవహరించి అసలు ఆయన ఇచ్చిన మాట హనుమంతుడికి ఇచ్చినటువంటి మాటని మర్చిపోయి ఆ రాజ్యభోగంలో ఉన్న సమయంలో హనుమంతుడు రాముల వారు వెళ్ళి సుగ్రీవుడికి కనపడగానే హనుమంతుడు తన స్నేహితుడు అయినప్పటికీ కూడాను గట్టిగా మందలించడం జరుగుతుంది. నువ్వు మాట ఇచ్చావు, ధర్మాన్ని తప్పుతున్నావు అని చెప్పేసి మందలించగానే అప్పుడు అతడు జ్ఞానోదయం అయ్యి నేను అహంకారపూరితంగా ఉన్నాను అని చెప్పేసి ఆయన క్షమాపణ వేడుకొని తమలపాకులతో తాంబూలంగా హనుమంతుడికి రాముల వారికి ఇస్తాడు. అలా ఎందుకు ఇస్తారు అంటే నా అహంకారాన్ని మొత్తం కూడా మీకు ఈ విధంగా ఇచ్చేస్తున్నాను, ఇప్పటి నుంచి మీకు నేను దాసోహంగా ఉంటాను, ఎక్కడ కూడా నా అహంకారాన్ని చూపించకుండా మీకు తోడై ఉండి అమ్మవారి యొక్క జాడను కనుక్కోవడానికి నేను మీకు ముందుంటాను అని చెప్పేసి ఇవ్వటం జరుగుతుంది. ఆ విధంగా చెప్తూ ఉంటారు. కాబట్టి మనం అందుకే తాంబూలాలు ఇస్తే ఏంది తాంబూలం ఇస్తాం ఎందుకు అంటే మన అహంకారాన్ని, బ్రాహ్మణులకు తాంబూలం ఇచ్చినా అదే, భగవంతుడికి తాంబూలం ఇస్తాం అది కూడా అదే. నా అహంకారాన్ని మొత్తం కూడా తాంబూలంగా నీ చేతిలో పెడతాను, ఇప్పటి నుంచి నా అహంకారంగా ఉండను అని చెప్పి చూపించడానికి అర్థంగా చెప్తూ ఉంటారు. అందుకని హనుమంతుడికి తమలపాకులు పెడితే తమలపాకుతో అర్చన చేస్తే అహంకారాన్ని మొత్తం కూడా నీకు వదిలిపెడుతున్నాను స్వామి, ఇప్పటి నుంచి చక్కగా సాత్వికంగా ఉంటాను, నన్ను అనుగ్రహించు అని వేడుకోవడం. అది తెలియక మనం ఆంజనేయ స్వామికి తమలపాకులు ఇష్టం, బస్తాలు తమలపాకు ఆంజనేయ స్వామి మీద ఇస్తున్నాం, కానీ అసలు ఎందుకు ఇస్తున్నాము అనేది తెలియక ఉంటున్నాం. అహంకారాన్ని అహంకారంగానే ఉంచుకుంటున్నాం, అర్చనలే చేస్తున్నాం. బ్రాహ్మణ దగ్గర కూడా అంతే,
బ్రాహ్మడికి తమలపాకుతో తాంబూలం ఇస్తే అహంకారమే ఉంటుంది. ఇస్తున్నానన్న అహంకారంతో ఇస్తారు, కానీ అసలు విషయం ఇది. కాబట్టి తాంబూలం ఇవ్వటంలో అంత అర్థం ఉంటుంది. బ్రాహ్మడికి కానీ భగవంతుడికి కానీ ఇచ్చేది కారణం ఏంటి అంటే ఇదే కారణం, అహంకారపూరితాన్ని మొత్తం కూడా వదిలిపెట్టడం. అందుకని హనుమంతుడికి తమలపాకుతో పూజ చేస్తూ ఉంటారు. ధన్యవాదాలు గురువుగారు. హనుమంతుడి గురించి మరిన్ని విషయాలు చాలా చక్కగా వివరించినందుకు ధన్యవాదాలు. మంచిదమ్మా. నరసింహ. చూశారు కదండి, ఇది వాళ్ళ హనుమాన్ జయంతి ప్రత్యేక కార్యక్రమం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 TV.